ఈరోజు పత్రికల్లో ప్రధానంగా వచ్చిన ఒక వార్త షాక్కు గురి చేసింది. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతున్న పొలిటికల్ గవర్నెన్స్ ఇంపాక్ట్ ఈ విధంగా ఉంటుందా అనిపించింది. పత్రికా కథనాల ప్రకారం నరసరావుపేట జిల్లా పోలీస్ కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో టీడీపీ ఎమ్మెల్యే చెదలవాడ వచ్చారట. ఎస్పీ బి కృష్ణారావును కలిసి జిల్లా పోలీస్ కార్యాలయ న్యాయ సలహాదారుడి నియామకంపై మాట్లాడారు. ఈ పోస్టుకు న్యాయవాది శ్రీ రామినేని ప్రసాద్ను సిఫారసు చేస్తూ 8 నెలల కిందట తాను లెటర్ ఇచ్చినా ఇప్పటి వరకు ఎందుకు నియమించలేదు అని ఎస్పీని ప్రశ్నించారు. సిఫారసు లెటర్ను ఉన్నతాధికారులకు పంపామని, వారే ఈ నియామకాలు చేపడతారని ఎస్పీ చెప్పినట్టు సమాచారం. తనకు ఇప్పుడే నియామక ఉత్తర్వులు కావాలంటూ ఎస్పీపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒక దశలో ఎస్పీని బెదిరిస్తూ ఎమ్మెల్యే గట్టిగా అరవడంతో కార్యాలయ సిబ్బంది ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. నేనేంటో ఈరోజు నీకు చూపిస్తా అంటూ ఎమ్మెల్యే బెదిరిస్తుండటంతో ఎస్పీ తీవ్ర అసహనంతో అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు. నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే ఎస్పీ బయటకు వెళ్ళిపోతారా అని అదే ఛాంబర్లోనే ఉండిపోయారు టీడీపీ ఎమ్మెల్యే. ఎస్పీ తనకు క్షమాపణలు చెప్పే వరకు బయటకు రానంటూ తలుపులకు గడి వేసుకున్నారట. వరిని పాసుగుల ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించిన కార్యాలయ అధికారులపై చిందులు తొక్కారు. తలుపు గడియ తీయకుండా గంటల కొద్దీ ఛాంబర్లోనే ఉండిపోయారు. తర్వాత కార్యాలయానికి వచ్చిన ఎస్పీ మాట్లాడేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే కనీసం స్పందించలేదు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫోన్లో ఎమ్మెల్యేతో మాట్లాడారు. టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జాన్ సైదా, పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఎస్పీ కార్యాలయానికి చేరుకొని అరవింద బాబును బుజ్జగించే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. ఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే బైఠాయించారు అన్న సమాచారం అందడంతో రాత్రి 7 గంటల సమయంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అక్కడికి చేరుకున్నారు. అప్పటి వరకు ఎస్పీ ఛాంబర్లో ఉన్న ఎమ్మెల్యే ఐజీ రాకతో బాత్రూంలోకి వెళ్ళి ఒరేని పాసుగుల తలుపులు గడియ పెట్టుకున్నారు. కనీసం ఐజీతో మాట్లాడేందుకు కూడా ఎమ్మెల్యే నిరాకరించారు. గంటల కొద్దీ వేచి చూసిన ఐజీ సమస్య పరిష్కరిస్తానని స్థానిక టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులకు హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకి ఫోన్లో చెప్పారు. తాను సిఫారసు చేసిన వ్యక్తికి నియామక ఉత్తర్వులు ఇస్తేనే బయటకు వస్తానని ఎమ్మెల్యే భీష్మించారు. దీంతో పోలీసులు ఎస్పీ ఛాంబర్ తలుపులను, బాత్రూమ్ తలుపులను బద్దలు కొట్టి ఎమ్మెల్యే చెదలవాడను బయటకు తీసుకొచ్చారు. వర్రే తర్వాత ఆయనతో ఐజీ త్రిపాఠి, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చర్చించారు. బుధవారం సాయంత్రానికి సంబంధిత నియామక ఉత్తర్వులను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్కి అందజేస్తానని ఐజీ హామీ ఇవ్వడంతో రాత్రి 10 గంటల సమయంలో అరవింద్ బాబు ఇంటికి వెళ్ళిపోయారట. ఒక ఐపీఎస్ అధికారిపై ఎమ్మెల్యే దౌర్జన్యం చేసి విధులకు ఆటంకం కలిగించడంపై పోలీస్ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా అయితే విధులు నిర్వర్తించలేమంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారట. కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసేందుకు ఐపీఎస్ సంఘాలు సిద్ధమైనట్లుగా సమాచారం అట. హామో ఏకంగా ఎస్పీ ఆఫీస్లోకి వెళ్ళి బయట తలుపులు లోపల గడి పెట్టుకొని లోపల బాత్రూంలో కూడా పెట్టి గడి పెట్టుకున్నారా? అద్భుతం నిజంగా.